ప్రతిరోజు ఎడ్యుకేషన్ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. నమస్కారం ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎడ్యుకేషన్ కాన్సెప్ట్స్. ఫ్రెండ్స్, మనకి చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నుండి ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ అండ్ రూరల్ డెవలప్మెంట్ లో మండల పరిషత్ డెవలప్మెంట్ ఆఫీసర్ పోస్టులకు సంబంధించి నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. ఈ వీడియోలో మనం ఈ నోటిఫికేషన్ కి సంబంధించిన వివరాలు అయితే క్లియర్ గా తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, ఇవి చూసుకున్నట్లయితే మనకి ఈపీపీఎస్సీ నుండి గ్రూప్ 1 కేటగిరీలో ఈ పోస్టులకి నోటిఫికేషన్ రావడం జరిగింది. ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ విజయవాడ నోటిఫికేషన్ నెంబర్ 27-2018 నోటిఫికేషన్ ఇష్యూ డేట్ చూసుకుంటే మనకి డిసెంబర్ 31 అని కనపడుతుంది. ఇక్కడ చూసుకోవచ్చు, మరిన్ని వివరాలు అయితే మనకి కనపడుతున్నాయి. ఈ పోస్టులకి ఆన్లైన్ అప్లికేషన్స్ అనేవి జనవరి 7వ తారీఖు నుండి తీసుకోవడం అయితే ప్రారంభిస్తారని చెప్పి తెలియజేశారు. అంటే ఈ రోజు నుంచి ఆన్లైన్ అప్లికేషన్లు అయితే తీసుకుంటారు. ఎవరైతే ఆన్లైన్ అప్లై చేయాలనుకుంటున్నారో వారికి వీడియో కింద డిస్క్రిప్షన్ లో అఫీషియల్ వెబ్సైట్ లింక్ ఇస్తాను. అక్కడ నుంచి మీరు ఈజీగా ఆన్లైన్ లో అయితే అప్లై చేయొచ్చు. జనవరి 7వ తారీఖు నుండి జనవరి 28వ తారీఖు వరకు ఆన్లైన్ అప్లికేషన్ తీసుకుంటారు. జనవరి 27 అనేది ఫీ పేమెంట్ కి చివరి తేదీ, అదైతే మీరు గుర్తుంచుకోండి. అదేవిధంగా ఎవరైతే ఆన్లైన్ లో అప్లై చేయాలనుకుంటున్నారో వారు ఖచ్చితంగా ఓటీపీఆర్ అంటే వన్ టైం ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ అనేది కంప్లీట్ చేసి ఉండాలని చెప్పి మెన్షన్ చేశారు. దాన్ని కూడా మీరు అయితే కంప్లీట్ చేయండి. కంప్లీట్ చేస్తే మీరు ఈ పోస్టులకి అయితే అప్లై చేసుకోగలరు. అది ఎలా చేయాలి, అసలు దానివల్ల యూసెస్ ఏదంటో ఆల్రెడీ నేను ఒక వీడియో చేశాను. ఆ వీడియో మన ఛానల్లో ఉంటుంది. దాన్ని అయితే చెక్ చేసుకుని ఆ వీడియో చూసి మీరు కూడా ఓటీపీఆర్ అయితే చేసుకుని పోస్టులకు అప్లై చేయండి. ఇక చూసుకున్నట్లయితే ఈ పోస్టులకి మేము చూసుకుంటే మనకి 10/3/2019 అంటే మనకి మార్చి 10వ తారీఖున జరుగుతాయి. అదేవిధంగా ఈ పోస్టులకి మనకి ప్రిలిమినరీ ఎగ్జామ్స్ అనేవి కంప్లీట్ అయిన తర్వాత మెయిన్ ఎగ్జామ్స్ అనేవి మనకి జూన్ 10వ తారీఖు నుండి జూన్ 22వ తారీఖు వరకు ఉంటాయని చెప్పి క్లియర్ గా మెన్షన్ చేశారు. అదైతే మీరు చూడొచ్చు. ఇక ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ చూద్దాం. అదేవిధంగా పోస్టుల వివరాలు చూద్దాం. ఫ్రెండ్స్, ఇక్కడ చూసుకుంటే మనకి పోస్ట్ కోడ్ చూసుకుంటే 9. ఇక్కడ చూసుకోవచ్చు మనకి మండల్ పరిషత్ డెవలప్మెంట్ ఆఫీసర్ ఇన్ ఏపీ పంచాయతీరాజ్ అండ్ రూరల్ డెవలప్మెంట్. ఇక్కడ మనకి 12 వేకెన్సీస్ కనపడుతున్నాయి. ఇవి మనకి ఓన్లీ క్యారీ ఫార్వర్డ్ వేకెన్సీస్ మాత్రమే. ఈ పోస్టులకు అప్లై చేయడానికి మినిమం 18 సంవత్సరాలు, మాక్సిమం 42 సంవత్సరాలు. ఈ పోస్ట్ కి సెలెక్ట్ అయిన అభ్యర్థికి 35,120 రూపాయల నుండి 87,130 రూపాయల వరకు శాలరీ ఉంటుందని చెప్పి మెన్షన్ చేశారు. ఇక ఫ్రెష్ వేకెన్సీస్ లో వీటికి సంబంధించి ఎన్ని పోస్టులు ఉన్నాయో చూద్దాం. మనకి క్యారీ ఫార్వర్డ్ లో 12 వేకెన్సీస్ ఉన్నాయి. ఇక ఫ్రెష్ వేకెన్సీస్ లో చూసుకుంటే మనకి 36 వేకెన్సీస్ ఉన్నాయి. సేమ్ అవే డీటెయిల్స్ ఉంటాయి. టోటల్ గా చూసుకుంటే మనకి 48 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. మండల్ పరిషత్ డెవలప్మెంట్ ఆఫీసర్ ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ అండ్ రూరల్ డెవలప్మెంట్ కి సంబంధించి ఈ పోస్టుల ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ అయితే ఒకసారి మనం చెక్ చేద్దాం. ఎలిజిబిలిటీ చూసుకుంటే ఈ పోస్టులకు మేల్ క్యాండిడేట్స్ అప్లై చేయొచ్చు, ఫిమేల్ క్యాండిడేట్స్ అప్లై చేయొచ్చు. అదేవిధంగా ఖచ్చితంగా ఇండియన్ సిటిజన్ అయితే అయి ఉండాలి. మనకి ఈ పోస్ట్ కోడ్ చూసుకుంటే 9. దీన్ని బట్టి దీని ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకుంటే must have a passed a bachelor degree from any recognized university in India incorporated by under Central Act, Provisions Act of State Act or Institute of recognized by the University Grants Commission on equivalent qualification. ఫ్రెండ్స్, ఇక్కడ మనకి క్లియర్ గా మెన్షన్ చేశారు. ఎవరైతే డిగ్రీ చేసిన అభ్యర్థులు బీఎస్సీ గానీ, బీఏ గానీ, బీకామ్ గానీ, బీసీఏ గానీ, బీబీఏ గానీ ఏ డిగ్రీ చేసిన అభ్యర్థులైనా సరే ఈ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు అని చెప్పి ఇక్కడ మనకి క్లియర్ గా మెన్షన్ చేశారు. స్పెసిఫిక్ గా మనకి బీఎస్సీ సైన్స్ అని కానీ, బీఎస్సీ కెమికల్స్ అని కానీ ఏమీ మెన్షన్ చేయలేదు. ఏ డిగ్రీ చేసిన అభ్యర్థులైనా సరే ఈ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు. అదేవిధంగా మరిన్ని డీటెయిల్స్ అయితే మెన్షన్ చేశారు. జనరల్ గా ఈ పోస్టులకు అప్లై చేయడానికి మినిమం 18 సంవత్సరాలు, మాక్సిమం 42 సంవత్సరాలుగా ఏజ్ అయితే మెన్షన్ చేశారు. కానీ మనకి ఏజ్ రిలాక్సేషన్ కూడా అప్లికేబుల్ అవుతుంది. ఏజ్ రిలాక్సేషన్ ప్రకారం మనం చూసుకున్నట్లయితే మనకి ఎవరైతే ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్థులు ఉంటారో వారికి 5 సంవత్సరాలు అనేది ఏజ్ రిలాక్సేషన్. అదేవిధంగా ఎవరైతే ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ పర్సన్స్ ఉంటారో వారికి 10 సంవత్సరాల ఏజ్ రిలాక్సేషన్. ఎక్స్ సర్వీస్ మెన్లు, ఎన్సీసీలో వర్క్ చేసిన వాళ్ళకి 3 సంవత్సరాల ఏజ్ రిలాక్సేషన్. ఏపీ స్టేట్ గవర్నమెంట్ లో ఎవరైతే ఎంప్లాయీస్ గా పనిచేస్తుంటారో అంటే ఏపీ ఎస్సీబీలో కానీ, ఏపీఎస్ఆర్టీసీలో కానీ, ఏపీ కార్పొరేషన్ లో కానీ, మున్సిపాలిటీలో కానీ ఎవరైతే వర్కర్ చేస్తుంటారో వారికి 5 సంవత్సరాలు అనేది ఏజ్ రిలాక్సేషన్ గా మెన్షన్ చేశారు. ఈ పోస్టులకి ఏ విధంగా అప్లై చేయాలో కూడా మనకి నోటిఫికేషన్ లో మెన్షన్ చేశారు. అదేవిధంగా సిలబస్ మెన్షన్ చేశారు. అప్లికేషన్ ఫీ పేమెంట్ కూడా మెన్షన్ చేశారు. అప్లికేషన్ ఫీ అనేది మనం ఆన్లైన్ లో పే చేయాలి. అప్లికేషన్ చూసుకుంటే 250 రూపాయలు. అదేవిధంగా మనకి ప్రాసెసింగ్ ఛార్జెస్ అనేవి 120 రూపీస్ అడిషనల్ గా ఉంటాయని చెప్పి మెన్షన్ చేశారు. ఈ పోస్టులకు సంబంధించిన సిలబస్ కూడా మీకు నేనైతే తెలియజేస్తాను. అది నెక్స్ట్ వీడియోలో అయితే తెలియజేస్తాను. ఫ్రెండ్స్, మనకి చూసుకుంటే ఈ రోజు నుంచి అప్లికేషన్స్ అయితే స్టార్ట్ అయ్యాయి. ఈ పోస్టులకు సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ అయితే మీరు చెక్ చేయొచ్చు. వీడియో కింద డిస్క్రిప్షన్ లో మీకు నోటిఫికేషన్ పీడిఎఫ్ లింక్ ఇస్తాను. అదేవిధంగా అఫీషియల్ వెబ్సైట్ లింక్ ఇస్తాను. అఫీషియల్ వెబ్సైట్ లోకి లాగిన్ అయ్యి ఈ పోస్టులకు అప్లై చేయొచ్చు. మీరు ఓటీపీఆర్ అనేది కంప్లీట్ చేసి ఉంటాయి. ఒకవేళ మీరు ఓటీపీఆర్ అనేది కంప్లీట్ చేసి ఉండకపోతే ఓటీపీఆర్ అనేది రిజిస్టర్ చేసుకుని ఈ పోస్టులకు అయితే అప్లై చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మరిన్ని ఇటువంటి రెగ్యులర్ అప్డేట్స్ కోసం నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. ఎవరైతే సబ్స్క్రైబ్ చేయాలనుకుంటున్నారో వారి వీడియో కింద రెడ్ కలర్ లో సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంటుంది. దాన్ని క్లిక్ చేసి పక్కన వచ్చే బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయండి.
ఇలా చేయడం వల్ల యూట్యూబ్ లో నేను ఏదైనా వీడియో అప్లోడ్ చేస్తే అది నోటిఫికేషన్ లో మీ మొబైల్ వరకు వస్తుంది. వీడియో కింద డిస్క్రిప్షన్ లో మీకు కావాల్సిన ప్రతి లింక్ అయితే ఉంటుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, ఈ వీడియో వాచ్ చేసినందుకు.